ఉద్యోగం మారారా? మీ పాత పీఎఫ్ అకౌంట్లో డబ్బులు ఇంకా అలాగే ఉన్నాయా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన కొత్త ఆటో ట్రాన్స్ఫర్ రూల్తో మీ పీఎఫ్ డబ్బులు ఎలా కొత్త అకౌంట్కి వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రైవేట్ రంగంలో పనిచేసే చాలా మంది ఉద్యోగులు కెరియర్లో ఒకటి కంటే ఎక్కువ సార్లు ఉద్యోగాలు మారుతూ ఉంటారు. ఉద్యోగం మారిన ప్రతిసారి ఒక ముఖ్యమైన విషయం పీఎఫ్ అకౌంట్. చాలా మందికి పాత కంపెనీ పీఎఫ్ బ్యాలెన్స్ కొత్త అకౌంట్ని ఎలా వస్తుందో తెలీదు. కొందరి డబ్బులు సంవత్సరాల పాటు పాత అకౌంట్లోనే ఉండిపోతాయి. ఈ సమస్యను తగ్గించేందుకు ఈపీఎఫ్ఓ కొత్త ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అమలు చేస్తుంది. దీనివల్ల కొన్ని సందర్భాలలో ఉద్యోగులకు ప్రత్యేకంగా దరఖాస్తు చేయకుండానే పాత పీఎఫ్ బ్యాలెన్స్ కొత్త అకౌంట్కు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే దీనికి కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. మొదటిగా మీ యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ యాక్టివ్గా ఉండాలి. రెండోది మీ పీఎఫ్ అకౌంట్లో కేవైసీ పూర్తిగా అప్డేట్ అయి ఉండాలి. ముఖ్యంగా ఆధార్ మీ యూఏఎన్కు లింక్ అయి ఉండాలి. అలాగే కొత్త కంపెనీలో చేరిన తర్వాత మొదటి పీఎఫ్ చందా మీ అకౌంట్లో జమ అవ్వాలి. ఈ మొదటి నెల కాంట్రిబ్యూషన్ క్రెడిట్ అయిన తర్వాత ఈపీఎఫ్ఓ సిస్టమ్ ఆటోమేటిక్గా పాత అకౌంట్ నుంచి కొత్త అకౌంట్కు ట్రాన్స్ఫర్ ప్రక్రియ ప్రారంభిస్తుంది. కొన్ని రోజుల్లోనే మీ పాత పీఎఫ్ బ్యాలెన్స్తో పాటు సర్వీస్ హిస్టరీ కూడా కొత్త అకౌంట్లో కనిపించవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ ఆటోమేటిక్ విధానం ప్రధానంగా కొత్తగా ఉద్యోగం మారిన వారికి ఉపయోగపడుతుంది. చాలా సంవత్సరాల క్రితం ఉద్యోగం మార్చి అప్పటి పీఎఫ్ బ్యాలెన్స్ ఇంకా అలాగే ఉండిపోయి ఉంటే ఇది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ కాకపోవచ్చు. అలాంటి సందర్భాలలో మీరు స్వయంగా మాన్యువల్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఇవ్వడం మంచిది. అయితే మాన్యువల్గా ఎలా అప్లై చేయాలి? ముందుగా ఈపీఎఫ్ అధికారి పోర్టల్లో మీ యూఏఎన్తో లాగిన్ అవ్వాలి. తర్వాత ఆన్లైన్ సర్వీసెస్ సెక్షన్లోకి వెళ్ళి మెంబర్ 1 ఈపీఎఫ్ అకౌంట్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. అక్కడ ఫారం 13 ద్వారా ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ సమర్పించవచ్చు. అలాగే మెంబర్ సర్వీస్ హిస్టరీ ద్వారా మీ పాత ఉద్యోగాల వివరాలు కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి పెండింగ్ ట్రాన్స్ఫర్ లేకపోతే అక్కడ నుంచి కొత్త రిక్వెస్ట్ కూడా ఇవ్వవచ్చు. సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేస్తున్నందున కొన్ని ట్రాన్స్ఫర్ లేదా క్లెయిమ్స్ ప్రక్రియలకు కొద్దిగా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి దరఖాస్తు చేసిన వెంటనే ఆందోళన చెందకుండా కొంత సమయం వేచి ఉండడం మంచిది. మొత్తానికి ఉద్యోగం మారిన ప్రతి ఉద్యోగి తన పీఎఫ్ అకౌంట్ వివరాలను ఒక్కసారి తప్పకుండా చెక్ చేసుకోవాలి. యూఎన్ఏ యాక్టివ్గా ఉందో లేదో, కేవైసీ పూర్తిగా అయిందో లేదో, ఆధార్ లింక్ ఉందో లేదో చూసుకోవాలి. ఇలా చేస్తే మీ పీఎఫ్ డబ్బులు సురక్షితంగా కొత్త అకౌంట్కి బదిలీ అవుతాయి.